మాజీ ముఖ్యమంత్రి నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు. కేవలం ఒక వ్యక్తిగా కాకుండా, ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఆంధ్ర రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని నడిచేటువంటి వ్యక్తిగా మనందరం కూడా కొలుచుకోవచ్చు. ఎందుకంటే ఆనాడు మద్రాసులుగా పిలువబడేటువంటి తెలుగువారిని పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసి తెలుగువారి గౌరవిస్తే తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఆనాడు ముఖ్యమంత్రిగా, ఒక సినిమా నాయకుడిగా, అనేక కృష్ణుడిగా, అలాగే అనేక రూపాల్లో తెలుగువారికి సంస్కృతిని పరిచయం చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వినూత్నమైనటువంటి ఆలోచనలతో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల్లో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా దేశానికే ఒక పునాదిగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు. ₹2 కిలో బియ్యం దగ్గర నుండి మహిళలకు సమానమైనటువంటి ఆస్తిలో భాగస్వామ్యం కానివ్వండి, జనతా వస్త్రాల దగ్గర నుండి అనేక కార్యక్రమాలు, గ్రామాలకు స్వయం సమృద్ధి చెందినటువంటి విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం కానీ అనేక అంశాల్లో ఈరోజు ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ అనేది 1969లో స్థాపించాము. ఇప్పటికి 57 సంవత్సరాలైంది. ఇదే కొనసాగిస్తూ ప్రతి గురువారం ఉదయం 8:30 కల్లా ఎన్టీ రామారావుకి 25 సంవత్సరాల నుంచి దండ వేస్తుంది. ప్రపంచంలో ఎవరు లేరు. ప్రపంచంలో ఎన్టీఆర్ని మించిన నటుడు లేడు, రాజకీయ నాయకుడు లేడు. ఇప్పుడు కొత్తగా ఏ రాజకీయ పార్టీ పెట్టినా ఎన్టీ రామారావు పెట్టిన పథకాల్ని అవలంబిస్తున్నారు. అట్లానే ఇందిరాగాంధీ ముందు కాలు మీద కాలు వేసుకున్న ఏకైక మనగాడు ఎన్టీఆర్ ప్రపంచంలోనే లేడు. అది ఎన్టీఆర్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.